కోనసీమ జిల్లా రామచంద్రాపురంలో మంత్రి వాసంశెట్టి సుభాష్ రైతులు చేపట్టిన పలు పథకాలను వివరించారు. రైతే రాజు అనే నినాదానికి కట్టుబడి ఉన్నామని, ఏడాదిలోనే ఎన్నో పథకాలను అమలు చేసి అన్నదాతల జీవితాలను సుఖ సంతోషాలతో మలుస్తున్నామని మంత్రి స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రానికి అన్నం పెట్టే రైతులు సుఖ సంతోషాలతో ఉండేలా కూటమి ప్రభుత్వం పలు పథకాలను అమలు చేస్తోందని అన్నారు. అన్నదాత సుఖీభవ పథకం క్రింద రాష్ట్ర ప్రభుత్వం 14,000 రూపాయలు, కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ పథకం క్రింద 6,000 రూపాయలు, మొత్తంగా సంవత్సరానికి 20,000 రూపాయలు ఆర్థిక సాయం రైతులకు అందజేస్తున్నామని తెలిపారు. తొలి విడతలో రాష్ట్ర వ్యాప్తంగా 46,85,838 మంది రైతుల ఖాతాల్లో 3.174 కోట్లు జమ చేసినట్లు తెలిపారు. 90% సబ్సిడీతో బిందు సేద్యం, సబ్సిడీపై ఎరువులు, డ్రోన్లను అందజేసినట్లు మంత్రి వివరించారు. విత్తనాలు పొలం పిలుస్తోందనే కార్యక్రమం ద్వారా శాస్త్రవేత్తల సలహాలను రైతులకు చేరవేస్తున్నామని అన్నారు. వ్యవసాయ యాంత్రీకరణ పథకం క్రింద 26,000 మంది రైతులకు 61 కోట్ల రూపాయలు రాయితీ, కిసాన్ డ్రోన్ల కోసం 875 రైతు గ్రూపులకు 70 కోట్ల రాయితీలు ఇచ్చామని వెల్లడించారు. నల్ల బార్లీ, పొగాకు రైతులకు 8 మిలియన్ కిలోల కొనుగోలు చేసి 273 కోట్ల రూపాయలు, మామిడి, కోకో రైతులకు 184 కోట్ల రూపాయలు లబ్ధి చేకూర్చినట్లు తెలిపారు. ఖరీఫ్ సీజన్లో 36 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం 6 లక్షల మంది రైతుల దగ్గర కొనుగోలు చేసి 8,282 కోట్ల రూపాయలు, రబీ సీజన్లో 2 లక్షల మంది రైతుల నుంచి 19.84 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి 4,575 కోట్ల రూపాయలు చెల్లించామని, 56,000 మంది పాడి రైతులకు 50% రాయితీపై 5,000 మెట్రిక్ టన్నుల పశువుల మేత, ఆక్వా రైతులకు విద్యుత్ రాయితీలు, మత్స్యకారులకు ఇచ్చే భృతిని 20,000 రూపాయలకు పెంచి 258 కోట్ల రూపాయలు చెల్లించినట్లు వివరించారు. ప్రతి నియోజకవర్గంలో రైతు బజార్లు, పట్టణాల్లో మొబైల్ రైతు బజార్లు ఏర్పాటు చేశామని, ధరల స్థిరీకరణ కోసం 300 కోట్ల రూపాయలు నిధి ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇంత సంక్షేమం చేస్తున్న కూటమి ప్రభుత్వంపై వైసీపీ నాయకులు విషం చిమ్మడం దురదృష్టకరమని మంత్రి వాసంశెట్టి సుభాష్ విమర్శించారు. ఈరోజు చాలా శుభదినం. ప్రజలందరూ ఏం చెప్తే అది నమ్మేస్తారనే పిచ్చోహతో వైసీపీ నేతలు ఇంకా బుద్ధి రాకుండా 11 సీట్లకు పరిమితమైన బుద్ధి రాకుండా ఇష్టం వచ్చినట్టు బాగుతూ వెళ్ళారు. ఈరోజు సూపర్ 6 అమలు చేయట్లేదని, ఏదో నేరాలు ఘోరాలు ఈ ఆంధ్ర రాష్ట్రంలో జరిగిపోతున్నాయని, అధికారులను బట్టలు ఉడదీస్తానని రకరకాలు చెప్తా పబ్బం గడుపుకుందాం, ఏదో గొడవలు పెట్టి చిచ్చులు పెట్టి రాష్ట్ర ఆర్థిక డైవర్ట్ పాలిటిక్స్ చేస్తూ ఏదో చేద్దామని చూశారు. మరి ఈరోజు పులివెందల పులి అంట, సింహం అంట. మరి పులివెందల పులి పిల్లి అయిపోయి ఎంత దిగజారిపోయిందంటే, ఆ కొడాలని వైనాడు కుప్పం అన్నారు, ఇప్పుడు వైనాడు పులివెందలై ఏమైంది? కనీసం డిపాజిట్లు కూడా రాలా. అంటే బట్టలు ఉడదీస్తా అన్నాడు, ఈయన బట్టలు ఉడదీశారు పులివెందల్లో. ఆయన పరిస్థితి ఏంటంటే, ఆయన పరిస్థితి ప్రస్తుతం ఇది. ఆయన పరిస్థితి బీజీ జనాలు ఏదో చెప్పేస్తే నమ్మేస్తారనుకుంటున్నారు. వీళ్ళు చేసే అరాచకాలు, వీళ్ళు చేసే మాటలు ఇవన్నీ ప్రజలు తిప్పుకొట్టారని తెలియజేశారు పులివెందల ప్రజలందరూ కూడా. ఓ 10 మందిని కోరస్ తీసుకెళ్ళటం, సిడతలట్టుకుని పులివెందల పులి సింహం రెచ్చిపోతే ఏమవుతుంది? కొడాలని పాలేరుతనం చేస్తా అన్నాడు, కుప్పం కొట్టకపోతే. పచ్చి బూతులు ప్రజలు గమనిస్తున్నారు. మీరు అది అందరూ గమనించాలి. ఈ రోజున తీర్పు చెంపపెట్టు. ఈ ఓటమిని నేను పప్పి షేమ్గా అభివర్ణిస్తున్నాను. ఇంతకన్నా సిగ్గుచేటు ఇంకోటి ఉండదు. పులివెందుల్లో సూసైడ్ చేసుకున్నారు వాళ్ళు ఓ రకంగా. మళ్ళీ బేదరుకులు ఏదో చేసేసారు, వాళ్ళకి అలవాటు కదా. ఒక ముసలాయన కూడా ఈరోజు 30 సంవత్సరాల తర్వాత తొలి ఓటేసాను చాలా సంతోషం అని బ్యాలెట్తో పాటు వేయటం జరిగింది. అంటే వీళ్ళ రాక్షసత్వం
చూస్తూ ఊరుకుంటారనుకున్నారు. భయపెట్టి ఓట్లు వేయించేవారు, లేకపోతే భయపెట్టి రిగ్గింగ్ చేసేవారు. ఈరోజు ప్రజలకు గుణపాఠం నేర్పారు. ఇప్పటికైనా మీరు బుద్ధి తెచ్చుకోకపోతే, మరొక్కసారి చెప్తున్నాం, మీ పరిస్థితి బుద్ధి తెచ్చుకోకపోతే ఇదే. మీ బట్టలు ఆల్రెడీ ఊడగొట్టారు, ఇంకా ఊడగొడతారు కూడా. సిగ్గు శరం అనేది తెచ్చుకుని కనీసం నేను అనేవాడిని 11 సీట్లు సింగిల్ డిజిట్కి పరిమితం అవుతాయని. ఇప్పుడు చూస్తుంటే ఇదే అయింది.